3 రంగుల జెండా పట్టి అవును. పాట పాడమంటే, ఇప్పుడు పాడడానికి రెడీగా ఉన్నారా? అంటే మీ మనసు ఒప్పుకుంటుందా పాడడానికి? నేను ఒక పర్సన్‌ని ఇష్టపడితే అతని నుంచి ఏదో ఆశించి ఎప్పుడు ఇష్టపడనండి. హ్మ్. సో, ఆ రోజు ఆయన యుద్ధం నచ్చింది నాకు. హ్మ్. సినిమాల్లో నాకు 'చిరంజీవి' గారు ఎంత ఇష్టమో, హ్మ్. జనరల్‌గా 'రేవంత్' అన్న అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. అంటే నేను ఆయనని 10 ఏండ్ల నుంచి ఆయనతో జర్నీ చేషినా గాబట్టి, హ్మ్. అతను ఒక యుద్ధం జేస్తున్నాడు. ఆయన యుద్ధానికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను, ఒక కళాకారుడిగా, ఒక పాటగాడిగా అని చెప్పి నేను ఆయనకు ఆ రోజు నేను నా వంతు ప్రయత్నం ఆయన అడిగాడు. నేను చేశాను. నాకు ఆయనేదో చేయలేదనో, లేపోతే ఇంకేదో రాష్ట్ర ప్ర ర ఈ ఈ రాజకీయాలు నేను ఫాలో అవ్వను. నాకు తెలీదు పరిపాలన గురించి, ఈటి గురించి తెలీదు. హ్మ్. ఆయన అడిగినప్పుడు మళ్ళీ నాలోంచి కళాకారుడే బయటకొస్తాడు. ఆయనను ప్రేమించే మనిషే బయటకొస్తాడు. ఆయన హ్మ్. మళ్ళీ నాకొక పాట కావాలని అలా అడిగితే తప్పకుండా నేను అంటే నేనిందాక ఏం చెప్పాను మీకు, మా అమ్మ కడుపులోంచి ఎలా వచ్చానో నేను అలాగే ఉన్నాను. నాకీ ఆ చిన్న పిల్లోడికి ఏముంటది? వాడికేం కోరికలుంటాయి? ఏం రాగద్వేషాలుంటాయి వాడికి? నేను చిన్న పిల్లోడినే నేనెప్పటికి. మళ్ళా రాంగానే, పిలవంగానే కరిగిపోతా. మళ్ళీ ఏం కావాలంటే అది చేస్తా. అంటే మీరు చాలా దగ్గరలో పాడారు. బట్ మీరు మీ చేత ఆ పాట పాడించకుండా గాని నేను పంపిస్తే నేను ఇంటర్వ్యూ చేయలేదంటారు. 3 రంగుల జెండా పాట ఒక్కసారి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే అడుగేశాడు అగ్గరో కాంగ్రెసు సూరీడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. బీడు భూమునవనవుతాడు బీద సాదెల తోడవుతాడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న. ఈ పాట చాలా మందికి ఇష్టం. తెలియని ఒక చిన్న ఒక ఊపు. డివోషన్ ఉంటది ఈ ఆ! పాటలో. అవును. ఒక ఊపుతో పాటు ఒక తెలియని ఒక హ్యాపీ డోపమైన్ రిలీజ్ అయితది. ఈ పాట విన్న ఒక పొలిటికల్ సాంగ్ వింటే రిలీజ్ అవ్వదు. బట్ ఇది వింటే ఏదో తెలియని మూడొస్తది అందరికి. పాజిటివ్ మూడ్. అంటే ఈ మధ్య మణిశర్మ గారు మాట్లాడుతూ స్టేజ్ మీద ఆ! నా హార్మోని ఎక్కడో పెట్టేసాను. బూజు పట్టేసింది. హుహు. ఛాన్సులు లేక నేను పూర్తిగా పాట పక్కకెళ్ళిపోతే, అవును. ఒక నిర్మాత, ఒక డైరెక్టర్ వచ్చి నా చేత పాట చేయించుకున్నారని హ్మ్. చెప్పారు. హ్మ్. మణిశర్మ అంటే ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అవును. ఆయనిచ్చిన పాటలు, ఆయన మ్యూజిక్ అంటే ఆయన మ్యూజిక్ ఎంత గొప్పగా ఉంటదో, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా ఉంటది. అవునండి. సో, అలాంటి మణిశర్మకు గూడా ఒక కాల పరిమితి ఉంటదా ఇండస్ట్రీలో? నేను ఇండస్ట్రీకొచ్చిన 'వందే మాతరం' శ్రీనివాస్ గారి దగ్గర ఇలా యువన్ దగ్గర ఇలా పనిచేస్తున్న టైంలో కావాలని మణిశర్మ గారి దగ్గరికెళ్ళా. హ్మ్. అదేంటి 'స్టైల్' సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్టరు, 'సఖియా నాతో రాతనొక్కడే', 'వీరభద్ర' బాలకృష్ణ గారి సినిమాలో 2 పాటలు. లాస్ట్‌కి 'డిల్లక్ డిల్లక్' గూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. సో, ఆయన చెన్నై దాకా వెతుక్కుంటూ ఎళ్ళా ఆయన రీ రికార్డింగ్ స్టైల్ జూడాలి. ఆయన ఎట్లా పని చేయకుండా తమన్, గిమన్ వీళ్ళందరూ ఆయన దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా ఉండేవాళ్ళు నేను బోయినప్పుడు. సో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక గంభీరత్వం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక భయం, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇది ఒక సింహంలాగా మ్యూజిక్ డైరెక్టర్‌ని చూడడం అనేది హ్మ్. మణిగారే. మణిగారి తర్వాత ఇంకెవరు లేరు. అంత కొంత నాకు 'దేవిశ్రీలో' ఉంటది కొంచెం ఆ గంభీరత్వం. కాల పరిమితి కంటే గూడా కాలానికి తగ్గట్టుగా ఆయన గూడా కొంచెం నేను చెప్తున్నా గదా! నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను. హ్మ్. ఆయన దగ్గరకొచ్చి ఆయన అంతే. మణి గారేందంటే ఆయన ఒక శిఖరం. ఆ శిఖరం శిఖరంలాగే ఉంది. ఆయన అట్లాగే ఉన్నాడు. ఆయన దగ్గరకొచ్చిన పనికి ప్రాణం బెట్టి జేసినాడు. ఇప్పుడున్న పరిస్థితులలో అది గాకుండా మీరన్నారుగా సిట్టింగ్‌లకు బోవాలి, దానికి బోవాలి, ఇటు తిరగాలి, అట్ట మాట్లాడాలని. ఇవన్నీ పాపం ఆయన చేయలే. ఆళ్ళందరూ ఇళయరాజా గారు లాంటి విద్వాంసులు, ఆళ్ళ పెద్ద పెద్దోళ్ళు ఆయన మణిశర్మ గారు నాకు దెలిసి టాపెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరి దగ్గర పనిజేసినాడు కీబోర్డ్ ప్లేయర్‌గా ఆయన. అంటే హ్మ్. ఆ విలువలతో పెరిగిన ఒక పెద్ద సంగీత దర్శకుడాయన. సో, ఆటిని వదిలేసి సంగీత దర్శకుడు అనే ఒక గౌరవాన్ని పక్కన బెట్టుకొని నార్మల్ మనిషిలాగా అందరితో కలిసిపోయి తిరుగుంటే ఆయన గూడా బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండేవాడేమో. ఇప్పుడు. ఉండేవాడు. హ్మ్. అది చేయలేకపోయాడు. చేయలేడాయన. చేయకూడదు గూడా. చెయ్యకూడదు గూడా. మ్యూజిక్ డైరెక్టర్ లాగానే ఉండాల. ఈ అవకాశాల కోసం ఈ మధ్య కాలంలో వచ్చినోళ్ళందరూ ఇలాంటియన్నీ జేసి, మ్యూజిక్ డైరెక్టర్ గూడా ఒక కాస్ట్యూమర్‌లా చిన్న చిన్న అంటే ఏదైతే వేరే డిపార్ట్‌మెంట్స్ షూటింగ్‌లలో ఉంటాయి గదా! అలాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గూడా అలాగా అలాంటి స్థితికి తీసుకొచ్చారు వీళ్ళు. హ్మ్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విలువల్ని కాపాడుకుంటూ ఆ పెద్ద తరం వాళ్ళు ఉన్నారు గాబట్టి ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా! ప్రతిదానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. అట్లా తిరిగి, అట్లా భజనలు జేసి, అట్లా నటించి, అట్లా ఏదేదో జేసి 4 రోజులు కాలాలు గడిపారు గానీ, మళ్ళీ ఆ స్వచ్ఛమైన మ్యూజిక్ డైరెక్టర్ పని జేయాలి. వాడు స్టూడియోలో కూర్చొని బుద్ధిగా పని జేసేవాడు కావాలిరా మనకు అనే రోజులు మళ్ళీ వచ్చేస్తున్నాయి. అందుకే ఈరోజు మణిశర్మ గారిని ఆయన ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన ఒక డైరెక్టర్ ఎత్తుక్కుంటూ పోయి గౌరవించి ఆయనని తీసుకొచ్చుకొని సినిమా జేశారు.
ఆయన ఎప్పుడు కాలపరిమితి మ్యూజిక్ డైరెక్టర్‌కి ఏముండదు. మధ్యలో చిన్న గ్యాప్ అంతే. మణిగారు ఎప్పుడంతే. ఎవర్ గ్రీన్ ఆయనకి మనీ. మళ్ళీ 'చిరంజీవి' గారు లాంటి సినిమాలు 4 పెద్ద సినిమాలు 4 ఇచ్చారంటే ఆయన ఆయన ఆ పాట కూడా ఎంత అద్భుతంగా ఉందది. అవును. ఏదో చిన్న పిల్లోడు కొత్తగా వచ్చి ఇప్పుడు ఒక లవ్ సాంగ్ చేసినట్టు చేసాడాయన. సో, సూపరుంది. అవును. అంతే. నాకు మణిగారంటే చాలా ఇష్టం. 'ఇళయరాజా' గారు, మణిగారు అంటే వాళ్ళందరూ దేవుళ్ళు. అంటే సంగీతానికి సంబంధించి ఒక మతము, ఒకటేదో ఒకటుంటే దాంట్లో వీళ్ళంతా దేవుళ్ళు. దేవుళ్ళు. దేవుళ్ళలాగా చూసిన మనుషులు దేవుళ్ళలాగే ఉన్నారు వాళ్ళు. ఆళ్ళు బిజీగా ఉన్నారా లేరా తర్వాత ముచ్చట గానీ ఆళ్ళు ఆళ్ళ స్థాయిని అలాగే నిలుపుకుంటూ ఉన్నారు. సూపర్ చెప్పారండి. అందువల్ల ఈ ఈ కొందరికి ఆళ్ళు అర్థం కాకపోయుండొచ్చు. కానీ ఆళ్ళ అవసరం మళ్ళీ అలాంటి పాటలు అలా అద్భుతంగా పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్లు పాట లోపల చీకటి గదిలో కూర్చొని పాట చేస్తే చాలురా వాడు బయటకొచ్చి మనకి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు అనే పరిస్థితికి మళ్ళీ వచ్చారు అందరూ. అందుకే మళ్ళీ ఇప్పుడంత ప్రతిభావంతులకు అవకాశాలు తప్పకుండా వస్తాయి. సూపర్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ ఈ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ గురించి చెప్తూ అవును. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అన్నాడు. మళ్ళీ ఇదే ప్రాసెస్‌లో మీరు చాలా త్వరగా సురేష్ ప్రొడక్షన్స్‌లో గూడా అసోసియేట్ సురేష్ అవుతారు. ప్రొడక్షన్ ఏందంటే నేను అదే సురేష్ బాబు గారిని కలిసినప్పుడు నేను ఆయనతో అన్నా. ఆ! 20 ఏండ్లయింది సార్ నేను మీతో మాట్లాడలేదు. కనీసం మీ దగ్గర కూడా రాలేదు. ఇప్పుడొచ్చాను నేను అనంటే ఆయన హ్మ్. అదే టైమమ్మా టైము హ్మ్. అంటే అంటే మేము చేసిన ఒక చిన్న సినిమా 'హుషారు పిట్టలు' అని ఒక సినిమా చేసినాం. ఆ సినిమా 'భిక్షు' అని డైరెక్టర్ వెంకటేష్ యాదవ్ అని ప్రొడ్యూసర్ ఆయన కూడా మీరన్నారు గదా! ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ సాంగ్స్ వాటి వల్ల ఏమొచ్చింది? మీకు ఎవరైనా సినిమా ఇండస్ట్రీ నుంచి అవును. ప్రశంసించడం కంటే ముందు ఆ పాటలు విని మనల్ని అభిమానించిన వాళ్ళే ప్రొడ్యూసర్‌లయ్యి ఎతుక్కుంటూ నా దగ్గరికొస్తున్నారు. నేను ఆయనతో అలాగా 'చూశారు బిడ్డలు' ప్రొడ్యూసర్ గూడా 'చరణ్ అర్జున్' గారి అభిమాని నేను. ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేయాలనేది నా కల అని చెప్పి ఎతుక్కుంటూ వచ్చాడాయన. సూపర్. ఆ 'గరుడి లక్ష్మి' సినిమా చేస్తున్నప్పుడు మేము ఇంత పెద్ద సినిమా చేస్తున్నాం. చాలా పనులుంటాయి. 20 పాటలు గదా! ఇక వేరే సినిమాలు చేయలేమనుకున్న టైంలో వీళ్ళొచ్చి ఆయన ప్రొడ్యూసర్ ఆ మాట చెప్పడంతో నేను ఆ సినిమా ఓకే చేసినా. హ్మ్. ఆ తర్వాత నేను ఆ సినిమా చూస్తే చిన్న బడ్జెట్‌లో ఆ గ్రామం విలేజ్‌లోకి తీసుకెళ్ళాడు. 'భిక్షు' అనే డైరెక్టర్. హ్మ్. అప్పుడు మీరెప్పుడన్నా నా ఫేస్‌బుక్ ఫాలో చేస్తే సురేష్ బాబు గారు తీసుకోకముందే నేనొకసారి ఒక పోస్ట్ పెట్టినా ఆయన బర్త్‌డేకి 'భిక్షు' బర్త్‌డేకి. ఈ సినిమా ఈ 'భిక్షు నాయక్' అనే పేరు 'భిక్షు' పేరు 'హుషారు పిట్టలు' అనే సినిమా పేరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరైనా ఇది తప్పకుండా సౌండ్ చేస్తది ఇండస్ట్రీలో. కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి చేయబడితే ఇది రీసౌండ్ కూడా చేస్తది అని చెప్పి పెట్టా నేను. అవును. అది అనుకోకుండా ఎళ్లి సురేష్ బాబు గారు సురేష్ చూద్దాం. బాబు గారు చేతికి హ్మ్. హ్యాండ్ ఓవర్ అవ్వంగానే బెక్కం ఆహ్, అవును. 'బెక్కం వేణుగోపాల్' గారని ఆ సినిమా జూసి, ఆయన పెద్ద మనసుతో సురేష్ బాబు గారైతే ఈ సినిమా ఇంకా రీచ్ ఉంటదని తీసుకెళ్ళి, అప్పుడు సురేష్ బాబు గారు మమ్మల్ని పిలిపిచ్చారు. నా నంబర్ అది తీసుకొని. హ్మ్. "నీకు ఆల్రెడీ నువ్వు గట్టు మీదే ఉన్నావమ్మా. నీ పేరు ఎప్పుడు ఇనపడుతూనే ఉంది. రిలవెంట్‌గా ఉంటావు నువ్వు. హ్మ్. కానీ నువ్వు అనుకుంటున్న ఏదైతే అది టైం రావాలి. నీకిప్పుడొచ్చింది. ఈ 'హుషారు పిట్టలు' గూడా ఇప్పుడు 'గరివిడి లక్ష్మి' అయినా, 'హుషారు పిట్టలు' అయినా ఏది సినిమా రిలీజ్ అయినా, ఆ విజయంలో మేజర్ శాతం మేజర్ పేరు నాకే వస్తది. సూపర్. అలాంటి సినిమాలవి. అయి 2 పెద్ద బ్యానర్‌లలో రావడం ఇంకా హ్యాపీ. అండ్ ఫైనల్ క్వెషన్. హ్మ్. కెరీర్ ఇప్పుడు సరైన పాత్రలో ఉంది. అంటే మీరేదైతే కోరుకుంటున్నారో అవునవును. అది సరైన పాత్రలో ఉంది. అవును. సో, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇదొకటి. అండ్ తమ్ముడి మరణం నుంచి, ఆ లోటు నుంచి పూర్తిగా బయటపడ్డారా? ఇగ అంటే మేమిద్దరం కలిసి కలలు గన్న ఇండస్ట్రీ, ఇద్దరం కలిసి కలలు గన్న సక్సెస్‌లు గాబట్టి ఇవి, అది బయటపడడానికి ఆస్కారం లేదు. హ్మ్. ఎలా అంటే, బాధ ఉన్నప్పుడు బాధ. అంటే లోటు, బాధ, తమ్ముడు లేడనే దాంట్లోంచి కంటే, సక్సెస్ ఉన్నప్పుడు గూడా అది బాధే అవుతుంది. ఎలా అంటే, అరే! వాడుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాడేమో. అరే! ఓకే. అంటే మా అన్న సినిమాలు జేయాలి గదా! నేను యూట్యూబ్‌లో నేను ఇట్లు కొట్టేటప్పుడు గూడా వాడు అందరితో ఏమనేవాడంటే, మా అన్న పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవరెవరో సినిమాలు చేస్తారు. మా అన్న జేయడు. మా అన్న సినిమాలు గదా జేయాలి. సినిమాలు గదా జేయాలని. నిజంగా సినిమాలు చేసిన 'విమానం' గూడా అతను చనిపోయిన తర్వాత రిలీజ్ అయింది. ఆ చనిపోయాకే వచ్చిందది. సో, ఏదైనా ఒక హ్యాపీ వచ్చినప్పుడు, ఎవరైనా ఒక పెద్ద డైరెక్టర్ మనల్ని మెచ్చుకున్నప్పుడు, ఏదైనా సినిమా సంతకం పెడుతున్నప్పుడల్లా గూడా తను నాకెప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. దానికి తోడు ఏందంటే ఆహ్, ఆహ్ మనం ఎదిగినప్పుడు, మనం గొప్పోళ్ళం అయినప్పుడు, మనం పెద్ద స్థాయికొచ్చినప్పుడు నాకు ఉపయోగపడతారు. నాకు బలమవుతారు అని చెప్పి నేర్పిన అందరూ కూడా దూరమయ్యారు. హ్మ్. సో, అందువల్ల ఆహ్, అందులో తమ్ముడు మేజరు. తమ్ముడైతే అటు క్రియేటివ్‌గా చూసుకునేవాడు, సౌండ్ ఇంజినీర్‌గా ఉండేవాడు.
మొత్తం నా పనులన్నీ కూడా చూసేవాడు. కరెక్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఎవరు కూడా మనస్ఫూర్తిగా మనతో ఉండరు. అంతా కమర్షియల్ మనుషులు. అందుకే ఏ టు జెడ్ నాది నేనే చూసుకోవాల్సొస్తుంది. తమ్ముడంటే తమ్ముడే మీరే రాసారు కదా పాట. అవును. అందుకే అర్థం. ఏ టు జెడ్ అంతా ఇప్పుడు ప్రెజెంట్ నేనే. నాకు నేనే మేనేజర్ నేనే. నాకు ఏదైనా విషయాలున్నా నేనే మాట్లాడుకోవాలి. ఫోన్ నేనే అటెండ్ చేయాలి. ఇప్పుడు కొంచెం బిజీ అయితున్న టైంలో అవి కష్టమైతుంది. అలాంటప్పుడు కూడా తమ్ముడు గుర్తొస్తుంటాడు. అరే! వాడుంటే మొత్తం ఇది చూసుకునేవాడు కదా! కరెక్ట్. ఇదంతా చేసేవాడు కదా! అని ఉంటది. బట్ అంతే కాలం మనల్ని ఒంటరిగానే పోరాడమని రాసిపెట్టిందది. సో, ఫైనల్‌గా ఆల్ ద బెస్ట్ సార్. ఎందుకంటే హ్మ్. 2 మంచి సినిమాలు రాబోతున్నాయి. హ్మ్. అండ్ పెద్ద ప్రొడక్షన్స్, మంచి కంటెంట్ ఓరియెంటెడ్ అండ్ మ్యూజిక్‌కి స్కోప్ ఉన్న 2 సినిమాలు. సినిమాగా. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలన్నీ సూపర్‌గున్నాయి. హ్మ్. సో, నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి, స్టామినా ఉన్న వ్యక్తికి, ఒక స్థానంకి చేరాల్సిన వ్యక్తికి సరైన మార్గం, సరైన పాత్ ఈరోజు ఏర్పడింది. సో, మిమ్మల్ని ఇంకా పెద్ద పొజిషన్‌లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటన్నిటికంటే గూడా నేను గెలిస్తే 10 మందిని గెలిపించేంత మైండ్ సెట్ ఉండే ఒక మనిషి. నేనది కోరుకుంటా. ఇండస్ట్రీకి అందరికి గూడా మనుషులు ఆడియన్స్‌కైనా ఎవరికైనా నేను ఈ మాత్రం ఉండే నా స్వతంత్రంగా నేను నిలబడి నేను చాలా మందికి ఒక వేదిక అయ్యాను. అవును. సింగర్సు, మట్టిలు ఆళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు నీ వల్లొచ్చామా అని మాట్లాడుతుంటారు గానీ, బట్ మనం నిజంగా అసలేమి ఓనమాలు తెలియని వాళ్ళు, అసలు మైక్ అంటే ఏంటో తెలవనోళ్ళు, హెడ్ ఫోన్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి పెట్టి వాళ్ళిప్పుడు స్టార్‌లయినోళ్ళు చాలా మందున్నారు. బట్ ఇవన్నీ పక్కన హ్మ్. పెడితే, హ్మ్. సో, మీ కెరీర్ ఇప్పుడు సరైన పాత్‌లో ఉంది. అవును. ఆల్ ద బెస్ట్ సార్. థాంక్ యూ. 'గరివిడి లక్ష్మి' రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అవుద్ది. తర్వాత అలాగే 'హుషారుపేటలో' ఈ 2 సినిమాలు సక్సెస్ తర్వాత మనం మళ్ళీ ఓ మంచి ఇంటర్వ్యూతో కూర్చుందాము. తప్పకుండా. ఆల్ ద బెస్ట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.